దేశ వారసత్వ సంపదను కాపాడేందుకు గత ప్రభుత్వాలు ఎలాంటి ప్రయత్నాలు చేయలేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. వారసత్వానికి రక్షించుకునే దేశం తన భవిష్యత్తును కూడా కోల్పోతుందని ఆయన స్పష్టం చేశారు. గుజరాత్లోని సబర్మతిలో 1200 కోట్లతో అమలు చేయనున్న గాంధీ ఆశ్రమ్ మెమోరియల్ మాస్టర్ ప్లాన్ ను మోదీ ఆవిష్కరించారు. దీంతో పాటు మొత్తం 1,06,000 కోట్ల డెవలప్మెంట్ ప్రాజెక్టులను ప్రారంభించారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఏర్పడిన ప్రభుత్వాలకు దేశ వారసత్వాన్ని కాపాడాలన్న ఆలోచన లేకపోయిందని అన్నారు. దీంతో వారసత్వ సంపద అక్రమాలకు, అపరిశుభ్రత, విధ్వంసానికి గురవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. లోక్సభ ఎన్నికల కోసం కేంద్రం ఎన్నికల సంఘం చేస్తున్న కసరత్తు చివరి దశకు చేరుకుంది. జమ్మూ కాశ్మీర్ లో ఎన్నికల ఏర్పాట్లు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ పర్యవేక్షించనున్నారు. దీంతో ఎన్నికల సన్నాహక సమీక్షలు దాదాపు పూర్తి అయినట్లే. దీంతో ఈ నెల 15న లోక్సభ ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ ప్రకటించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. లోక్సభ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సైతం షెడ్యూల్ విడుదల చేయొచ్చని తెలుస్తుంది. ఈసీలో 2 కమిషనర్ల స్థానాలు ఖాళీగా ఉన్నప్పటికీ ఇప్పటికే అన్ని సమీక్షలు ముగియడంతో షెడ్యూల్ విడుదలకి ఈసీ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. పొరుగు దేశాల్లో అణచివేతకు, దౌర్జన్యాలకు గురవుతున్న హిందూ కుటుంబాలకు ఆదుకోవాల్సిన బాధ్యత మన దేశానికి ఉందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు. మతపరంగా మైనార్టీలకు కావడం వల్లే వారిపై ఆకృత్యాలకు జరుగుతున్నాయని చెప్పారు. వాటికి భరించలేక మన దేశానికి వలస వచ్చిన వారికి హక్కును చేర్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సిఏఏను తీసుకొచ్చిందని అన్నారు. మన దేశంలోని ప్రతిపక్షాల్లో మానవత్వం చనిపోయిందంటున్న అందుకే ఈ చట్టాన్ని అడ్డుకుంటున్నానని తీవ్రంగా మండిపడ్డారు. పొరుగు దేశాల్లో హిందూ మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయని, బలవంతంగా వారిని పెళ్లి చేసుకుని మతం మార్చేస్తున్నారని చెప్పారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే కులగణన, ఆర్థిక సర్వే అమలు చేస్తామని కాంగ్రెస్ మాజీ చీఫ్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. బీజేపీ ప్రభుత్వాల హయాంలో బలహీనంగా మారిన అటవీ హక్కుల చట్టాన్ని బలోపేతం చేస్తామని ఆయన పేర్కొన్నారు. రాహుల్ భారత్ జోడో యాత్ర మంగళవారం గుజరాత్ నుంచి మహారాష్ట్రలోని నందర్బార్ జిల్లాలోని ప్రవేశించింది. ఇక్కడి గిరిజనులు ఉద్దేశిస్తూ ఆయన మాట్లాడారు. దేశ జనాభాలో గిరిజనులు 88% ఉన్నారని, అభివృద్ధి ఫలాల్లో వారికి సరైన వాటా దక్కేలా చేస్తామని అన్నారు. రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వడానికి చట్టం చేస్తామని హామీ ఇచ్చారు. అధికార డీఎంకే ప్రధాన ప్రత్యర్థి అన్నాడీఎంకే బహిష్కృత నేతలను బీజేపీ దగ్గరకు తీసుకొస్తుంది. ఈ క్రమంలోనే ఏఎంఎంకే చీఫ్ టీటీవీ దినకరన్, మాజీ సీఎం పన్నీర్ సెల్వంతో బీజేపీ అగ్రనేతలు సిట్ షేరింగ్ చర్చలు జరిపారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి బెసరత్ మద్దతిస్తున్నట్లు టీటీవీ దినకరన్ ఇప్పటికే స్పష్టం చేశారు. తాము దరఖాస్తు చేసిన ప్రెషర్ కుక్కర్ గుర్తు రాకపోతే కమలం గుర్తుపై పోటీ చేసేందుకు కూడా అభ్యంతరం లేదని దినకరన్ తెలిపారు. గతంలో టీటీవీ దినకరన్ రాజ్యసభ సభ్యుడిగా కూడా పనిచేశారు. ఏఐడిఎంకే అగ్రనేతగా వ్యవహరించిన శశికళను మేనల్లుడు ఇక పన్నీర్ సెల్వంతో బీజేపీ సిట్ షేరింగ్ చర్చలు ఇంకా కొలిక్కి రాలేదు. కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం అమలుకు కీలక ఆదేశాలు ఇచ్చింది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి 2014 డిసెంబర్ 31 ముందు భారత్ కి వచ్చిన ముస్లిమేతర శరణార్థులను దేశ పౌరసత్వం కల్పించే లక్ష్యంతో నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ క్రమంలోనే సిఏఏ కింద దరఖాస్తుల స్వీకరణ కేంద్రం హోం మంత్రిత్వ శాఖ కొత్త పోర్టల్ ప్రారంభించింది. CAA-2019 పేరుతో మొబైల్ యాప్ ను సైతం అందుబాటులోకి తీసుకుని రానున్నట్లు వెల్లడించింది. కాగా 2014 డిసెంబర్ 31 తేదీన ముందుకు హింసకు గురై భారత్ కి శరణార్థులుగా వచ్చిన ముస్లిమేతరులకు ఈ చట్టం పరిధిలోకి వస్తారు. హిందువులు, జైనులు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, పార్చికులు పౌరసత్వం కల్పించనున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో రిటైర్డ్ ద్రవ్యోల్బణం స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. వరుసగా 6 నెలలు కూడా రిజర్వ్ బ్యాంక్ అప్పర్ టాలరెన్స్ బ్యాండ్ అయిన 6% లోపలే నమోదవుతుంది. అయినప్పటికీ దేశంలో ఆహార పదార్థాల ధర మంట మాత్రం చల్లారలేదు. కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ 2024 ఫిబ్రవరి నెలకు సంబంధించిన వినియోగదారుల ధరలు సూచి ఆధారిత ద్రవ్యోల్బణం డేటాను విడుదల చేసింది. ఈ డేటా ప్రకారం ఫిబ్రవరి నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 5.9% నమోదైంది. ఇది 4 నెలల కనిష్ట స్థాయి. అంతకుముందు జనవరి నెలలో ద్రవ్యోల్బణం 5.10% ఉంది. ఏడాది క్రితం 2023 ఫిబ్రవరిలో 6.44% నమోదైంది. 2023 డిసెంబర్లో ఇది 5.69% ఉంది. పార్లమెంట్ ఎన్నికలకు 2-3 రోజుల్లో నోటిఫికేషన్ విడుదల కానుంది. పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాల్లో నిమగ్నమై ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ 195 మంది అభ్యర్థులను ఒకేసారి ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ 2 జాబితాల్లో 82 మంది అభ్యర్థిత్వాలకు ఖరారు చేసింది. మరోవైపు కేంద్ర ఎన్నికల సంఘం గూగుల్ సంస్థకు జట్టు కట్టింది. ఎన్నికల సందర్భంగా తప్పుడు సమాచార వ్యాప్తిని అడ్డుకునేందుకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చర్యలు చేపట్టింది. దీనికోసం గూగుల్ సహకారం తీసుకుంటుంది. అధికారులు నిర్ధారించిన సమాచారం మాత్రమే ప్రజలకు చేరేలా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు ఉపయోగించి రూపొందించే వీడియోలకు లేబుల్ వేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది.